హలో మై డియర్ ఎనర్జీ సీలింగ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏంటంటే యాక్చువల్గా ట్యాంక్ దగ్గర సర్ఫస్ నీర్ అనేది కన్స్ట్రక్ట్ చేశామండి. ఆ సర్ఫస్ నీర్ నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా ఒక కెనాల్లోని ముందుకు వస్తుంది. అలా వస్తూ కెనాల్లో వచ్చినప్పుడు ఏంటంటే ఒక 200 మీటర్స్ తర్వాత కెనాల్లో మళ్ళీ ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే కన్స్ట్రక్ట్ చేశారండి. ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తారంటే ఎప్పుడైనా సరే ఎరోడ్ అవ్వకుండా ఉండడానికి, వాటర్ మళ్ళీ కూడా ఒక ఛానల్లోని వాటర్ అనేది అంటే రెగ్యులేటింగ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇదంతా కూడా అప్స్ట్రీమ్ సైడ్ వాటర్ అనేది ఇలా నాచ్ ద్వారా అనేది అంటే ఫ్లో అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఇదంతా కూడా డౌన్ స్ట్రీమ్ సైడ్ ఈ వాటర్ అనేది ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు కూడా ఈ వాల్కి సపోర్టింగ్ అబాట్మెంట్, వింగ్ వాల్, రిటర్న్ వాల్స్ ఉంటాయండి. సో ఇక్కడ ఇలా వచ్చినప్పటికి అలా అబ్జర్వ్ చేయండి. ఇది టోటల్గా స్ట్రక్చర్ అండి. ఇది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే ఒక నేచురల్ డ్రైన్. ఈ నేచురల్ డ్రైన్లో వచ్చినప్పటికి మిడిల్ పోర్షన్లో అంటే ఆల్రెడీ ఎక్కడో ట్యాంక్ ఉంది. ఆ చెరువు దగ్గర వాటర్ అనేది అంటే ఓవర్ఫ్లో అవుతుంది సర్ఫస్ నీరు ద్వారా. అక్కడి నుంచి వచ్చిన వాటర్ మళ్ళీ కూడా ఒక 500 మీటర్స్ వచ్చినాక మళ్ళీ ఆ నేచురల్ డ్రైన్లో ఈ టైప్ ఆఫ్ అనేది ఏంటంటే స్ట్రక్చర్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. ఐ థింక్ ఇవన్నీ కూడా ఏంటంటే సాయిల్ అనేది అంటే ఈరోజు అవ్వకుండా ఉండడానికి, వాటర్ లెవెల్ అనేది అంటే మెయింటైన్ చేయడానికి, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి సైడ్ డ్రైన్స్ అన్ని కంట్రోల్ చేయడానికి అనేది ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది అంటే కన్స్ట్రక్ట్ చేస్తారండి. సో ఇటువంటి వీడియోస్ చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు ఈజీగా డ్రా చేయొచ్చు. మనం ఏం డ్రా చేస్తున్నామో తెలుసుకోవచ్చు. ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి వీడియో ప్రిపేర్ చేశానండి. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.